ఓం నమ శివాయ. మనం ఎప్పుడు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా బాధపడతాం. అయ్యో దేవుడా! నీకు నేను ఇన్ని పూజలు చేస్తాను, ఎక్కడున్నావు? ఏ పూజ చేయరు మా పక్కింటోళ్ళు గానీ, వాళ్ళకి డబ్బు, ధనము, ఆస్తులు అన్నీ ఇస్తున్నావని చాలామంది ఈ మాట అనుకుంటారండి. అందులో నేను కూడా ఒకదాన్ను. కానీ వాళ్ళు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటారు. అందుకే ఈ జన్మలోన భగవంతుడు వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి డబ్బు, ధనము, ఆస్తులు అన్నీ ఇస్తారండి. అందుకు మనకి మానవ జన్మ ఇచ్చినందుకు ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం దీపాలు వెలిగించుకొని ఒకళ్ళ కాడ సంపాదన ఉంది మన దగ్గర లేదని బాధపడకుండా ఉన్ని దాంట్లో తృప్తిగా ఉంటే భగవంతుడు చక్కగా మనకి చూస్తారండి. అలాగే మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి మనం ఏం కోరుకుంటాం? మా కుటుంబం బాగుండాలని, మా కుటుంబమే బాగుండాలని కోరుకుంటాం. అంతేగాని ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి తండ్రి, నీ ఆరోగ్యం కూడా బాగుండాలి శివయ్య అని మనం ఎప్పుడు ఎవరము కోరుకోమండి. నాకు ఈ ఉద్యోగం ఇచ్చే, నాకు ఈ ఇల్లు ఇచ్చే అని కోరుకుంటాం. ఎప్పుడు అలా కోరుకోకూడదండి. కానీ అలా కోరుకోకుండా ఉండలేము. ఉన్నంత మట్టుగా భగవంతుడికి ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో నాకు చల్లగా చూడయ్యని ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళందు శివయ్య తప్పకుండా వింటారండి. ఎప్పుడు మనకు మనం ఏది కోరకూడదండి. పక్కోళ్ళ కోసం కోరుకుంటే తప్పకుండా భగవంతుడు మనందు ఉంటారండి. ఇలా చెయ్యండి, భగవంతుడు మన అందే ఉంటారండి. ఇలా చేయడం కష్టం, ఎవరము చేయలేము. అక్క నువ్వు చెప్పేస్తావా, నువ్వు చేస్తావంటే ఒకప్పుడు నాకు తెలియక నేను నా వరకే నేను కోరుకుంటుందాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ప్రపంచం అందరూ బాగుండాలి, అందులో నన్ను బాగా చూడు శివయ్య, నీవు కూడా బాగుండు శివయ్య. శివయ్య బాగుంటే కదా మనందరం బాగుంటాము. ఆయనకి చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆ శివయ్యకి ఎవరు లేరు కదా. అందుకు ఆయనకు కూడా బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని మనము కోరుకోవాలి. అందులో ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో మనకి బాగా దేవుడు చూడాలని కోరుకుంటే తప్పకుండా ఆ బోలాశంకరుడు శివయ్య మనకి చల్లగా చూస్తారండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.